కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 6 నెలల 10 రోజుల కాలానికి నేటి వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి 3,85,602 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దేవాదాయక ధర్మాదాయ శాఖ కరీంనగర్ డివిజన్ పరిశీలకుడు పి సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈవో కె సుధాకర్, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ ఇంగిల రామారావు కమిటీ సభ్యుల సమక్షంలో హుండీలు తెరిచి నగదును లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శేషం వంశీధారాచార్యులు మణికొండ నవీన్ కుమార్ శర్మతో పాటు ఆలయ సిబ్బంది మల్లారెడ్డి, సుధాకర్ రావు, ప్రవీణ్, రమేష్, రాజేందర్ పాల్గొన్నారు. జమ్మికుంటకు చెందిన రాజేష్ రాజేశ్వరి సేవ సమితి సభ్యుల లెక్కింపులో భాగస్వాములయ్యారు.
అయిపోయిందా? ओम जवान पुष्पं वेदा पुष्पवान् प्रजावान् प्रजमान् भवति चन्द्रमावापां पुष्पं पुष्पवान् प्रजावान् प्रजमान् भवति ओम जो वेदां ब्रह्मणो वेदामृतेन मृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माज आयुर्कीर्तिं प्रजान् ददुः भागधेयेनैवेनं प्रणयति ब्राह्मणा विजयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता विरुद्धरदयावती देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो शीलङ्के कीर्ते देता एव देवताः प्रीणादे हर्याप्यानन्तराय सर्वस्तमोदरात्र उत्तममहत्वदर्वस्याप्यै सर्वस्य दिक्कै सर्वमेव देनाप्नोति सर्वं जयति यतमानं भवति यदायुः पुरुषस्वेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः अनयोर्दम्पत्यो तत्सन्तान सौभाग्यफलावां चिरस्त्रां चन्द्रस्त्रां कुर्व कटाक्षसिद्धिरस्तु పెడతా పెడతా వరద వల్లభ
వెళ్ళొస్తాం. చూడండి అక్కడ పోండి, నేను ఫోన్ చేసి చెప్తాను. అన్నిటికీ అన్నానే అమ్మ. మూడు ఏం పత్రిక, ఏం రిపోర్టర్, అయ్యారా ఏం టీవీది? మెట్రో ఉదయం, ప్రజాసాక్షి, 6N 6N సార్ 6. ఇప్పుడు చైర్మన్ సార్తో మాట్లాడిన బాయ్ తీసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది తేదీ 19/3/2026 గురువారం రోజున జరపబడుతున్నది. ఈ యొక్క కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి క్షేత్రంలో ఉగాది సందర్భంగా సాయంకాలం గ్రామ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ యొక్క శ్రీరామచంద్ర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తేదీ 25/3/2026 నుండి 6/4/2026 వరకు సీతారామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయి. తేదీ 27 శ్రీ రామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము, 26వ తేదీ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. కావున సమస్త భక్తులంతా కూడా ఈ యొక్క సీతారామచంద్ర స్వామి కళ్యాణం పట్టాభిషేకంలో పాల్గొనవలసిందిగా దేవస్థానం తరఫున ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఒకటి ఇప్పుడు ఈ భక్తులకి నమస్కారం. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లందకుంట గ్రామం, కరీంనగర్ జిల్లా, అపరభద్రాద్రిగా పిలువబడే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 సంవత్సరం మార్చి 25 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు 13 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ముందస్తుగా నిన్నటి రోజున దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు ద్వారా 3,85,002 రూపాయల ఆదాయం రావటం జరిగింది. అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలకు పురస్కరించుకొని రేపు 18వ తారీఖున ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల యొక్క అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 13 రోజులకు సంబంధించిన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. భద్రాచలం తర్వాత శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగే ప్రదేశం. శ్రీరామనవమి కళ్యాణం మార్చి 27న సుమారుగా 80,000 మంది భక్తుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉత్సవాల కొరకు అన్ని ఏర్పాట్లను దేవస్థానం కమిటీ వారి యొక్క సహకారంతో పూర్తి చేయడం జరుగుతుంది. దేవాలయానికి పెయింటింగ్ వేయటం, అలాగే చదువు పందిరి ఏర్పాటు చేయటం, భక్తులకు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా టాయిలెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా భక్తులకు కళ్యాణం రోజున గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వివిధ సేవా సమితుల వారు భక్తులకు త్రాగునీరు అందించడం జరుగుతుంది. కళ్యాణం రోజున కళ్యాణానికి వచ్చే భక్తులందరూ స్వామివారి కళ్యాణం వీక్షించిన తర్వాత 80,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం 2016వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కాటన్ మిల్లర్స్, ఫార్బాయిల్డ్ మిల్లర్స్ వారి ఆధ్వర్యంలో
గత 10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం విజయవంతంగా శ్రీరామనవమి కళ్యాణం రోజు నిర్వహించబడుతుంది. అదేవిధంగా జనవరి 28న పట్టాభిషేక కార్యక్రమం, సువర్ణ పుష్పార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా 2వ తేదీన చిన్న రథం, అదేవిధంగా బండ్లు తిరిగే కార్యక్రమం నిర్వహించబడుతుంది. 3వ తేదీ రాత్రి నుంచి 4వ తేదీ సాయంత్రం వరకు స్వామివారి చంద్రరథం పెద్ద రథం పైన భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ పెద్ద రథం కార్యక్రమానికి కూడా సుమారుగా 1,00,000 మంది వరకు భక్తులు హాజరై రథం మీద స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకోవటం ఆనవాయితీగా ఉంటుంది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చలువు పందిర్లు, పెండెల్స్, తనిఖీల పందిర్లు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సదుపాయం, అన్ని రకాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ తరఫున పూర్తి చేయడం జరుగుతుంది. కావున ఈ 13 రోజుల ఉత్సవాలలో సమస్త భక్తులందరూ పాల్గొని స్వామివారి కళ్యాణం, రథం, ఇతర విశిష్ట కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మీ ఛానల్ భక్తులందరూ కూడా ఈ మార్చి 19వ తేదీన నూతన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కె. సుధాకర్, కార్యనిర్వహణ.